హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి నిజంగానే. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటిదాకా వరదలైతే కనుక ముంచెత్తినాయి అన్నమాట మీ అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ వరదల కంటే ప్రమాదకరమైన ఒక అంశం అయితే కనుక తెర మీద రాబోతుందండి. ఏంటంటే చెప్పమంటారా? జగన్ గారి అరెస్ట్. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి అరెస్ట్ అయితే జరగబోతుంది. వాస్తవం అండి. అందుకు అనుగుణంగానే రాష్ట్రం మొత్తం పావులు కదుపుతున్నారు టీడీపీ నాయకులు కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉండే అధికారం ఉండే పార్టీ కానీ. ఎందుకు చెప్తాను మాట అంటే 100% అరెస్ట్ కోసం, జగన్ గారి అరెస్ట్ కోసం రంగం సిద్ధమైంది. దానికి సంబంధించిన 5-6 అనుమానాలు అయితే కనుక ఉన్నాయి. అవి వాస్తవాలని మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియో ఎండ వరకు చూడండి సాధ్యమైనంత వరకు. ఎందుకంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. నాకు వచ్చిన అనుమానాలు మీకు కూడా అవే అనుమానాలు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ మీ బాధ్యతగా ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీ అనే కాదు, ఏ పార్టీ అయినా కానీ, అంటే పార్టీ అధికారంలో లేకపోతే ఆ పార్టీ అధినేతని అరెస్ట్ చేయించాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన సరైందే కాదు. నిజమండి, వాస్తవం. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ప్రజలకు తెలియాలి. కాబట్టి మీ వంతు బాధ్యతగా మీరు లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత నేను చెప్పానుగా, మీ అమూల్యమైన కామెంట్ని మన వీడియో మీద అభిప్రాయం తెలియజేయండి. అంతేకాదు కొత్త వాళ్ళైతే పక్కాగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయడం చూడండి. జగన్ అరెస్టుకు రంగం సిద్ధం ఎలా చెప్తున్నావు అని మీరు అనొచ్చు. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పారు కదండి. ఒకటి, అవసరం లేకపోయినా ఎంపీలు కొనుగోలు ఎందుకు చేశారు? అర్థమైంది కదండి. వైఎస్ఆర్సీపీ ఎంపీలని అవసరం ఉన్నా లేకపోయినా ఎందుకు కొనుగోలు చేశారు? ప్రస్తుతం జరిగిన పనులు ఇవి. 2, జగన్ అరెస్ట్ కోసమే న్యాయశాస్త్ర కోవిదులు లాంటి లాయర్లని రహస్య మీటింగుల కింద ఎందుకు కలిశారు చంద్రబాబు నాయుడు గారు? అంటే జగన్ అరెస్ట్ కోసమే న్యాయశాస్త్ర కోవిదులు, ఇంకా వాళ్ళు మించినటువంటి లాయర్లు లేరు, అలాంటి లాయర్లని బెంగళూరులో హోటల్లోని, ఇలాగ తాజ్ హోటల్లోని, ఇలా కొన్ని హోటల్ అయితే చంద్రబాబు నాయుడు గారు కలిశారు కదా, ఎందుకు కలిశారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. తర్వాత రహస్య ప్రయోగాలలో భాగంగా కూడా అదేనా బెంగళూరులో బాబు గారు తాజ్ హోటల్లో దాదాపు 2 గంటల సేపు డిస్కషన్ జగన్ గారు అరెస్ట్ కోసమేనా? పక్కా సెక్షన్లు కావాలంట కదా. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే పక్కా సెక్షన్లు ఉండాలన్న విషయం వాళ్ళకు తెలుసు. అరెస్ట్ అనేది సామాన్యంగా జరగడానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ అయితే చేయాలి. కాబట్టి దానికి అనుగుణంగానే పక్కా సెక్షన్లు ఉండాలి. కాబట్టి ఆ సెక్షన్ల కోసం వెతుకుతున్నారు అని అన్నమాట వాస్తవమే కదా. ఎప్పటిదాకా జగన్ అరెస్టుపై బీజేపీ ఆపింది, ఇది వాస్తవమా కాదా? జగన్ అరెస్ట్ని బీజేపీ ఆపిందన్నమాట వాస్తవమా కాదా? బీజేపీ ఎందుకు ఆపాలి? బీజేపీకి జగన్ గారిని అంత అమితమైన ప్రేమ ఎందుకు అనేది కూడా చెప్తా. తర్వాత ఆఖరిగా నాకు వచ్చిన సానుభూతి అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే వచ్చిన సానుభూతి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల సీఎం అయ్యారు అన్నది ఒక విధానం, నాదొక కారణం ఉంది దాంట్లో. అలాగే ఇప్పుడు కనుక జగన్ గారిని అరెస్ట్ చేస్తే నాకు వచ్చిన సానుభూతే జగన్ గారికి కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడో ఎండింగ్లో కాకుండా ఇప్పుడే అరెస్ట్ చేసేయాలి అని అనడం కూడా ఒక కారణం ఉందా లేదా? ఇప్పుడు చెప్తాను. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ ఎందుకు కాపాడింది మొన్నటిదాకంటే కనుక మొత్తం రాజ్యసభ సీట్లలో ఉన్నాయి 245, ప్రజెంట్ ఉన్న సీట్లు 237. మెజారిటీ ఉండాలంటే ఖచ్చితంగా పార్టీకి 119 రావాలి. మొన్నటిదాకా కూటమి దగ్గర ఉన్నాయి 101 సీట్లు మాత్రమే. కాబట్టి 119కి 101 సీట్లు అంటే 11 సీట్లు తగ్గాయి. జగన్ గారి దగ్గర ఉన్న సీట్లు అన్ని కలిపి జగన్ గారి దగ్గర ఉన్న సీట్లు 11 సీట్లు, 6 నామినేటెడ్ సీట్లు, ఒకటేమో ఇండిపెండెంట్. కాబట్టి మొన్న ఎన్నికల్లో ఇప్పటి వరకు జగన్ గారి సీట్లు, ఎంపీ సీట్లు ఆయనకు అవసరం. ఎవరికి? బీజేపీ నాయకులు మోదీ గారికి అవసరం ఇప్పటి వరకు జగన్ గారి దగ్గర ఉన్న సీట్లు. కానీ ఎప్పుడైతే మొన్న ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికల్లో 12 సీట్లని ఎన్నిక జరగగా 12 సీట్లు 9 సీట్లు బీజేపీకి గెలుచుకుంది. తమకు కావలసిన 11 సీట్లు ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఇప్పుడు జగన్ గారి దగ్గర ఉన్న ఎంపీ సీట్లతోటి బీజేపీకి పనేం లేదుగా. బీజేపీకి పని ఉంది కాబట్టే జగన్ గారి దగ్గర ఉన్న ఎంపీ సీట్లతోటి ఆపారు జగన్ గారిని. ఇప్పుడు దాకా నవ్వుతా మాట్లాడినా, మంచిగా మాట్లాడినా ఇప్పటి వరకు ఆ 11 సీట్ల గురించే జగన్ గారితో. ఇప్పుడు జగన్ గారిని ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సిన మెజారిటీ ఎంపీ సీట్లు వచ్చేసినాయో ఇప్పుడు జగన్ గారితో పని లేదు. కాబట్టి అరెస్ట్ చేయాలన్నా అందుకే ఆపారు, అరెస్ట్ చేయకూడదని కూడా అందుకే ఆపారు. కాబట్టి ఇప్పుడైతే కనుక ఏ అభ్యంతరం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే, మీ ఇష్టం. అర్థమైంది కదండి ఎంత దారుణమైనటువంటి ఇది జరిగిందో.
కాబట్టి ఇప్పుడు జగన్ రాజ్యసభ సీట్లతో అవసరం లేదు కాబట్టి 770 కోట్ల రూపాయలకి ఆఫర్ ఇచ్చి ఎంపీలకి, జగన్ గారి ఎంపీలకి 770 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చి ఏంటి వాళ్ళని తమ వైపు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ కొంతమంది వెళ్ళారు, మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళి ఆశ్చర్యపోరు అసలు. తర్వాత జగన్ అరెస్ట్ కోసం అని చెప్పేసి నేను ఏదైతే 5 అనుమానాలు చూపించాను కదా, 5 అనుమానాల్లో బలంగా వాస్తవమైందే కాదని మీకు అర్థమైపోయింది. వాటికి ఇంకొని చెప్తాను ఏంటంటే, అందుకే జగన్ గారు అరెస్ట్ చేసే ముందు ఏంటి కొంతకాలం ముందు ఏంటి Z+ భద్రత కొనసాగించాలని సిఫారసు చేసినా సరే కావాలని జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను అమాంతంగా కుదించేశారు. ఇది మెయిన్ ఆరోపణ. అవునంటారా కాదంటారా? జగన్ చచ్చే వరకు కొట్టాలన్న అయ్యన్న పాత్రుడి సంభాషణ స్పీకర్ కాకముందు నేను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఏంటి, జగన్ను అలా వదిలేస్తే వాడు ఎక్కడున్నా రాజారా, అలా వదిలేస్తే వాడు ఎక్కడున్న అడవిలో ఉన్నా రాజారా వాడు, కాబట్టి వాడు చచ్చేదాకా కొట్టాలరా అని అన్న స్పీకర్ అన్న మాటలో వాస్తవమా కాదా, ప్రూఫ్ ఉందా లేదా? కాబట్టి అంటే ఆ ప్లానింగ్ ఉందా లేదా అనేది మీకు అర్థమైపోద్ది. కాబట్టి అయ్యన్న ఇప్పుడు స్పీకర్గా రాజ్యాంగం పదవిలో ఉన్నారు ఆయనే. తర్వాత ఆ జగన్ గారి సొంత వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్గా మార్చుకోమని చెప్పారు తప్ప ప్రభుత్వం సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వకుండా లైట్లు పగులిపోయి అద్దాలు పగులిపోయి ఎందుకు పనికిరానటువంటి ఒక కారును అయితే కనుక ఇచ్చారా లేదా? అయ్యి బాబు ఇదేం కారు, ఇలాంటి కారు నాకు వద్దు అని చెప్పి జగన్ గారు మొర్రెత్తుకున్నా సరే అబ్బే లేదు అదే బుల్లెట్ ప్రూఫ్ కారు మా దగ్గర ఉంది అదే వాడాలని అన్నారా లేదా? ఇవన్నీ ప్రశ్నలేనండి, అనుమానాలే. కాబట్టి జగన్ అరెస్టుకు ముందు జరిగే సంకేతాలు ఇవన్నీ నేను చెప్పేది, ఆషామాషిగా తీసుకోవద్దు. కాబట్టి అందుకే జగన్ గారు కోర్టుకి ఆడడం జరిగింది. ఏమని, నాకున్న భద్రతను అమాంతంగా తగ్గించేశారు, నాకు ప్రాణహాని ఉంది. అన్నింటికన్నా పెద్ద ఆరోపణ ఇది. తనకు తానుగా చెప్పుకున్నాడు ఏమని, నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తారు. అంటే అరెస్ట్ కన్నా భయంకరమైంది ప్రాణహాని. కాబట్టి ప్రాణహాని ఉందన్నప్పుడు అరెస్ట్ కోసం తప్పేం లేదు కదా, అరెస్ట్ చేస్తారనుకోవడంలో. కాబట్టి జగన్ అరెస్ట్కి రంగం సిద్ధమైనట్టే, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి దానికి తగ్గట్టే పావులు కదుపుతున్నారు, అందులో అనుమానం లేదు. కాబట్టి జగన్ అరెస్ట్ ఏదైతే జరుగుతుందని అన్నారో దానికి ముందు జరిగే పరిణామాలన్నీ కూడా నా అనుమానాలుగా నేను మీకు చెప్పా. మీ అనుమానాలు ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా అనుమానాలు చెప్పాను కదా, అవసరం ఉన్నా లేకపోయినా ఎంపీలందరినీ తమ వైపు తిప్పుకోవడం, తర్వాత జగన్ మీద కావాలని బురద చెల్లి జగన్ని ఏంటిది ఒక మనిషిగా ఏంటంటే తన తగ్గించేసి తనకుండే గౌరవమైనటువంటి గౌరవాన్ని కూడా తీసేసి, అంటే మనిషికి ఎలాంటి ఇబ్బంది పెట్టాలా అన్ని ఇబ్బందులు పెట్టి జగన్ గారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్ట కాదా? కానీ ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నాయంటే ఆటోమేటిక్గా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్టే. ఆల్రెడీ ఒకేసారి బెయిల్ అన్నీ రద్దు అయిపోయినాయి. ఎవరి జస్ట్ నిన్నే జరిగింది ఈ విషయం. ఏపీ హైకోర్టులో ఒకేసారి ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారో మంత్రులు ఉన్నారో వాళ్ళందరి బెయిల్ ఒకేసారి రద్దు చేశారా లేదా? కాబట్టి ఆటోమేటిక్గా జగన్ గారిని అరెస్ట్ చేయాలంటే బలమైన ఆధారాలు కావాలి, బలమైన సెక్షన్లు కావాలి. ఆ బలమైన సెక్షన్ల గురించి తమ దగ్గర ఉన్నటువంటి అంటే ఎవరైతే ఈ కూటమి దగ్గర ఉన్నారో అలాంటి వత్తాదులు లాంటి లాయర్లతోటి సెక్షన్ల మీద సెక్షన్లు తిరగయించి ఆ సెక్షన్లో బలమైన సెక్షన్లుగా చూస్తున్నారా లేదా అన్నది వాస్తవమా కాదా? కాబట్టి మాజీ ముఖ్యమంత్రి ఆషామాషిగా అరెస్ట్ చేయడం కుదరదు కదా. కాబట్టి అందుకు గాను పైగా మీ ఇంకొక ఆలోచన ఏంటంటే కనుక ప్రభుత్వం దిగిపోయే ముందు జగన్ గారిని అరెస్ట్ చేస్తే కనుక 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో లేకపోతే 3.5 సంవత్సరాలకు అరెస్ట్ చేస్తే కనుక ఆ సింపతితోటి జగన్ మళ్ళీ కుర్చీ ఎక్కేస్తాడేమో అని భయంతో ఇప్పుడు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫేస్ చేసాం. మనం ఏదైతే 4.5 సంవత్సరాల తర్వాత జగన్ తెలియక చేసిన తప్పు ఏదైతే నన్ను అరెస్ట్ చేశాడో ఆ అరెస్ట్ సింపతిగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నన్ను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది. కాబట్టి ఎలాంటి తప్పు నేను చేయను అని అనుకుంటున్న మాట వాస్తవమా కాదా? కాబట్టి 100% మీరు ఇప్పుడైతే కనుక జగన్ అరెస్ట్ చేస్తే కనుక అంటే స్టార్టింగ్లోనే మీ పరిపాలన స్టార్టింగ్లోనే అంటే టీడీపీ పరిపాలన స్టార్టింగ్లోనే జగన్ అరెస్ట్ చేస్తే కనుక ఈ 4 సంవత్సరాల్లో ప్రజలు మర్చిపోతారు. కాబట్టి నన్ను 80 రోజులు 90 రోజులు 40 రోజులు 50 రోజులు కూర్చోబెట్టారు కదా, కూర్చోబెట్టిన దానికి డబుల్ కూర్చోబెట్టాలనుకోవడం మీ కొంతమంది నాయకులు మాట్లాడుతున్న మాటలు వాస్తవమా కాదా? కానీ ఇన్ని అనుమానాలు, ఇన్ని ప్రశ్నలు, ఇన్ని సమాధానాలు ఉన్నప్పుడు 100% అరెస్ట్ అయితే కనుక జరుగుతుంది. అరెస్ట్ కాదు మొర్రో నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తానికి ఏదైతేనండి ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగే ప్రమాదం అయితే ఉందా లేదా? కాబట్టి వరదల కన్నా ఆంధ్రప్రదేశ్లో వరద ముంపు తగ్గిన ఆ ప్రమాదం కన్నా ఇంకో ప్రమాదం పొంచి ఉంది వైఎస్ఆర్సీపీకి. ఏంటంటే అరెస్టు రంగం సిద్ధం చేయడం లేదా అరెస్టు చేయడం లేదా ప్రాణహాని కానీ
అందుకోసమే మొత్తం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయన్నమాట వాస్తవమే కాదా? ఇది మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నా. కొంతమందికి పార్టీలకు అతీతంగా చెప్పిన వీడు ఎవరి కోసమో, లేదా జగన్ గారి మెప్పు కోసమో, లేదా వైసీపీకి డప్పు కొట్టాలనో కాదు. వాస్తవంగా జగన్ గారిని ఏంటంటే ఆయన పరిపాలన ఉన్న 5 ఏళ్లలో ఇంచుమించుగా ఒక 200 వీడియోలు ఆయనకి వ్యతిరేకంగా చేసినటువంటి వ్యక్తిని నేను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి సానుభూతి కోసమో మీ మెప్పు కోసమో ఈ వీడియో చేయటం, ఉన్న వాస్తవాల్ని మనకు తెలిసినటువంటి కొన్ని విషయాల్ని మనకు వచ్చిన కొన్ని అనుమానాలని మీ ముందు పెడుతున్నా, అంతే తేడా. పార్టీ ఏదైనా కానీ. కాబట్టి మీ ముందు పెట్టిన అనుమానాలకి సమాధానాలు మీ నుంచి కోరుతున్నా, వాస్తవమే కాదా? కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు. ఫస్ట్ మీ బాధ్యతగా ఒక లైక్ అయితే చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుద్ది లైక్ చేస్తే. తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఇది నాతో పాటు నలుగురు చదువుతారు నేను మాట్లాడిన మాటలో వాస్తవం ఎంత ఉందనేది. తర్వాత పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎలాంటి డౌట్ లేదు. పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి మీద అయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయినా, లేదా పవన్ కళ్యాణ్ గారి మీద అయినా యథేచ్ఛగా వీడియోలు చేసే అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి. తర్వాత పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియోని షేర్ చేయండి సాధ్యమైనంత వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్.